కొంతమంది డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ అనేది చేస్తూ ఉంటారు. అది కూడా ఇంకా చాలా పెద్ద ప్రమాదమే. ఎందుకంటే అది చాలా పెద్ద నేరం కిందకి తీసుకుంటారు. ఒకవేళ యాక్సిడెంట్ అయితే ఏదైనా జరగడానికి సమయంలో జరిగితే మాత్రం చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. అలానే కొంతమంది డ్రైవింగ్ వచ్చినా లైసెన్స్ తీసుకోరు. లైసెన్స్ తీసుకోకుండా డ్రైవింగ్ అనేది చేస్తారు. ఎలా అంటే ఫ్రెండ్స్ కార్ తీసుకోను, లేదంటే రిలేటివ్స్ ఏదైనా కార్ తీసుకోను డ్రైవింగ్ నేర్చుకుంటారు. నేర్చుకున్న తర్వాత లైసెన్స్ తీసుకోవడం మర్చిపోతారు. అలానే కొన్ని సంవత్సరాలు చేస్తారు. లాస్ట్కి ఒక రోజు అది అవసరం పడుతుంది. అవసరం పడ్డప్పుడు వెళ్ళి అప్లై చేస్తారు. అప్లై చేసినప్పుడు 30 days పీరియడ్ పడుతుంది. కొంచెం ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఖచ్చితంగా కావాలి. సో మనకి డ్రైవింగ్ వస్తుంది, నాకు వచ్చింది, నేను చేయగలుగుతున్నాను, నేను డ్రైవ్ చేయగలుగుతున్నాను పర్ఫెక్ట్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే ఇమీడియట్ గా డ్రైవింగ్ లైసెన్స్ అనేది అప్లై చేయండి. 30 days తర్వాత ఒరిజినల్ లైసెన్స్ వస్తుంది. మనకి ప్రాబ్లం లేదు. ఎవరైతే లర్నర్ అంటే నేను నేర్చుకోవాలనుకుంటున్నాను ఇప్పుడే డ్రైవింగ్ స్కూల్ అనుకుంటే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మనం ఫస్ట్ డ్రైవింగ్